జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాకముందు వచ్చిన తర్వాత చూస్తే పూర్తిగా మారిపోయినట్లే కనిపిస్తోంది. గత నెల 12వ తేదీన డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ తీరును గమనించిన వాళ్ళు ఎవరైనా ఒకంత ఆశ్చర్యానికి గురవుతున్నారు. వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నప్పటికీ అంతకుముందు కూడా ఆయన పూర్తిగా సమయమును పాటిస్తున్నారని అనుకోవాలి. ఎందుకంటే ఎక్కడా పవన్ కళ్యాణ్ ఎక్కువగా మాట్లాడడం లేదు. పవన్ కళ్యాణ్ ను దగ్గర నుండి చూసిన వారికి ఎన్నికలకు ముందు ఆ తరువాత ఇంత మార్పేంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ఊగిపోయేవారు, ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడేవారు, చెప్పులు చూపించారు, కొన్ని వాడకూడని పదాలను కూడా వాడారు. ఆయన జనంలో ఎక్కువగా ఎమడలేనట్లుగా కనిపించారు. ఆవేశంతో ఊగిపోతూ చేసిన ఆయన ప్రసంగాలపై అప్పట్లో కొందరు రాజకీయ విశ్లేషకులు సైతం విమర్శలు చేశారు. ఎందుకంటే రాజకీయ నేతలకు అంత ఆవేశం పనికి రాదు అని, సహనంతో పాటు కొంత కంట్రోల్లో ఉండాలని అనేక మంది అభిప్రాయపడ్డారు కూడా. ఒక దశలో అధికారంలోకి రాకముందే ఇలా ఉంటే ఇక పవర్లోకి వస్తే ఏం చేస్తారోనన్న కమెంట్స్ కూడా అనేక మంది నుండి వినిపించాయి. తాను డిప్యూటీ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఎక్కడా ఆయన దర్పం ప్రదర్శించడం లేదు, అనవసర ఖర్చులు చేయడం లేదు, ప్రజలతో మమేకమవుతున్నారు. తన వద్దకు వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించడానికి ఆయన తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మిస్సింగ్ అయిన ఒక యువతిని 9 రోజుల్లో తెప్పించారు అంటే పవన్ కళ్యాణ్ ఏ మేరకు తన పనిలోకి దిగారో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు అధికారులపై ఎవ్వరూ దుర్భాషలాడవద్దని చెప్పడం కూడా ఆయన పరిణితికి అద్దం పడుతోంది. అధికారులంటే మనం చెప్పింది చేసినట్లు చేసేవాళ్లని, అధికారులను దూషిస్తే పార్టీ పరంగా చర్యలను కూడా తీసుకుంటానని జనసేన ఎమ్మెల్యేలను, పార్టీ నేతలకు కూడా పిఠాపురం వేదికగా వార్నింగ్ ఇచ్చారు అంటే ఆయనలో వచ్చిన మార్పునకు ఇంతకంటే మరే ఉదాహరణ అవసరం లేదు. గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఉన్నప్పటికీ వాటిని ఒక స్థాయి వరకే పరిమితం చేస్తున్నారు. అంతే తప్ప గతంలోలా ఆవేశపడిపోవడం లేదు. తాను చేయదలుచుకున్నది చేసేది మాత్రమే ప్రజలకు చెబుతున్నారు. ఆర్థిక పరిస్థితి సహకరిస్తే తాను మంత్రిగా మరింత బాగా పనిచేస్తానని ప్రజలకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తనకు కేటాయించిన శాఖలపై క్రమంగా అవగాహన పెంచుకుంటున్న పవన్ కళ్యాణ్ పూర్తిగా గ్రామాభివృద్ధిపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. సినిమాలకు కూడా 3 నెలల పాటు దూరంగా ఉంటానని, ఇప్పటి వరకు అంగీకరించిన సినిమాలకు 3 నెలల తరువాత మాత్రమే డేట్స్ కొన్ని రోజులు కేటాయిస్తానని చెప్పుకొచ్చారు అంటే ఆయన పూర్తిగా బలపడే ప్రయత్నంలో ఉన్నారు. పార్టీకి సుదీర్ఘ భవిష్యత్తును అందించడానికి ఆయన వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో సక్సెస్ అయిన పవన్ స్ట్రాటజీ ఈ వ్యూహం కూడా వర్కౌట్ అవుతుంది అని జనసేన నేతలు ఆశిస్తున్నారు.